వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య. మీ సంధ్యని ఫ్రెండ్స్. నేనైతే పూల మాల కడతా. ఇలానో చూడండి, సింపుల్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్. నేను మీ సంధ్యని. ఈరోజు అయితే చాలా మందికి అయితే పూల మాల కట్టరాదు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళకి స్కిప్ చేయొచ్చు. సింపుల్గా నేనైతే చిక్కగా మనం కొనుక్కుంటే కూడా అడొకటి ఉంటుంది కదా, మన ఇంట్లో పూసిన పూలే చాలా సింపుల్గా కట్టడం అయితే నేను నేర్పుతా. చూడండి ఫ్రెండ్స్, ఈ పూలను తీసుకోవాలి. నేను చాలా పూసినా కానీ కొన్ని తీసిన ఫ్రెండ్స్, కొన్ని తీసుకున్నాను పూలు అయితే. ఇగో మీకైతే ఆపోజిట్ కలర్ దారం అయితే కనబడాలని తీసిన. ఫస్ట్ ఇటు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇగో ఇటు ఒకటి పెట్టుకోవాలి. దీన్ని ఒక్కసారి తిప్పాలి. తిప్పి ఇట్లా రౌండ్ ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గుంజాల, మళ్ళీ ఇట్లా పెట్టాలా, ఇట్లా గుంజాల, ఇట్లనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకదానికొకటి ఇట్లా పెట్టుకోండి. ఇందులో కాంబినేషన్కు కనకాంబరాలు కూడా కట్టినా చాలా బాగుంటాయి కదండి. మన ఇంట్లో పూలు కూడా దెబ్బ కట్టుకోవాలని మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. కట్టెపుల్లలతో కూడా ప్రాక్టీస్ చేయండి. నేనైతే కట్టెపుల్లలతో ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన, మీరు కూడా కట్టెపుల్లలతో చేయండి. నేనైతే సింపుల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇగో చూడండి, మనం ఒత్తు కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒత్తు కట్టుకోవాలంటే దగ్గరికి అనాలి. దగ్గరికని కొత్త వరకు అయితే రాదండి, కొంత టైం పడుతుంది. ఇదే ఈజీ ప్రాసెస్. కొందరం ఇట్లా తీసి ఇట్లా వేస్తారు. ఇదే ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇట్లా మనం దుస్ముడు వేస్తాం కదా, అట్లా చూడండి, ఇట్లా గుంజాలి అంతే. సింపుల్గా చెప్తున్నా. మళ్ళీ ఒకసారి చూడండి, ఇగో ఇట్లా పెట్టిన ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇట్లా అనాలా, ఇగో ఇట్లా తీయాలా, ఇగో ఇట్లా తీయాలా. మన ఫంక్షన్లోగా ఇమ్మీడియట్గా మన ఇంట్లో పూలే టకటక కట్టుకొని పోవచ్చండి. కొనుక్కుంటే పైసలు అయితే మనకు ఉంటే, పూలు ఉంటే కొనవసరం లేదు. పూలు లేకపోతే కొనాల్సిందే కదా ఫ్రెండ్స్. మాకైతే చాలా పూలు పూస్తాయండి. నాకు కట్టుకోవడానికి తీరికే ఉండదు. నేనైతే ఇప్పుడైతే కొన్ని అయితే తెంపిన, చాలా ఉన్నాయండి. నాకు ఇట్లా ఊరికి పోతేనే, అకేషన్కి పోతేనే కట్టుకోబుద్ది అవుతుంది. ఇంట్లో ఉంటాయి అందగనం పెట్టుకొని. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేనైతే వీడియో ఖచ్చితంగా పూలు తెంపిన. రేపు ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్, చాలా తెంపుకొని మాల కట్టుకోవాలి. కొన్ని మీకోసం చూపిద్దామని కొన్ని అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. టక ఇలాగనే కట్టేసుకోవాలండి. ఇలాగనే కట్టేసుకోవాలి, పెట్టుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చూపిస్తా. ఇగో ఇట్లా అనాలా. ఒత్తుగా దగ్గరికి వస్తుందండి, ఊసిపోదండి మాల. చూడండి, ఓకేనా. అదే విధంగా మొత్తం అయితే మనమైతే చుట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా ఇలాగనే కట్టుకోవాలి. పెద్దగా మాల అవుతుంది. మనమైతే మన ఇంట్లో పూలని ఇలా సింపుల్గా కట్టుకోవచ్చు అండి. మీరు కూడా కట్టుకోండి ఫ్రెండ్స్. ఇంట్లోనే టైం వేస్ట్ ఎందుకండి, కొనుక్కొచ్చుకుంటే డబ్బులు వేస్ట్. మన ఇంట్లో పూలను ఇలా కట్టుకుంటే ఇంట్లో ఆకేసి ఏదైనా ఆకైనా కనకాంబరాలైనా వేస్తే బాగుంటుందండి. చూడండి, ఉక్కైతే పువ్వు అయితే బాగా పూస్తుంది. విడమైన ఏమి ఉండదండి. పువ్వు పూసారకే మళ్ళీ గుబ్బురుగా వచ్చేస్తుంది. అదే మనం కొనుక్కున్న పూలు సాగొట్టి గిద్దత్తా మూరకు 40-50 చొప్పున తీసుకుంటారు కదండి. మన ఇంట్లోనే ఈజీగా అయితే మాల అయితే కట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, కమ్మటి వాసన వచ్చే మల్లె పూలు అయితే రెడీ అయినాయండి. బాగున్నాయి చూడడానికి. చాలా చిన్న మాల కట్టారు ఫ్రెండ్స్. చాలా పూలు ఉన్నాయండి. ఇంకో 2 వరుసలు ఇవి. మా పాపకు కొన్ని, నాకు కొన్ని. సరేనా అండి. ఓకే, నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. బాయ్.